పహల్గాం ప్రాంతంలో 28 మంది పైన జరిగిన దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినాయకులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మూడవ రోజు బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గీరాడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ నిర్వహించిన మానవహారంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ దండయాత్రలో క్రూరంగా అతి క్రూరంగా 28 మంది పర్యాటకులు చంపి అతి క్రూరంగా పేరడిగి జాతడిగి ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాత వాళ్ళు చంపడం జరిగింది. డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మీదుగా 3 రోజులు కార్యక్రమం చేశాం. ముందు జెండా అవతరం చేశాం, ఆ తర్వాత రాత్రి కొవ్వొత్తులు ర్యాలీ చేశాం, నివాళులర్పించాం. రెండో రోజు ఆఫీసులో ఫోటోల వద్ద సంతాప సభలు నిర్వహించాం. ఇవాళ మూడో రోజు మానవహార కార్యక్రమం అతి దిగ్విజయంగా చేశాం. బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షులు జేసీ రాజు మాట్లాడుతూ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అకాల మరణం చెందిన టూరిస్టులకు ఆత్మశాంతి కలగాలని తెలియజేశారు. దానికి సహకారం అందించిన ఏ దేశమైనా ఎవడైనా సరే శిక్షణ అనుభవించాల్సిందే. ఈ రోజున పహల్గాం అనేటువంటి ప్రాంతంలో 26 మందిని టెర్రరిస్టులు చంపివేశారు అంటే 26 కుటుంబాలలో ఎంత క్షోభ, ఎంత బాధ, వేదన, విషాదం వాళ్ళు అనుభవిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా అమాయకమైనటువంటి ప్రాణాలను ఈ రోజున టెర్రరిస్టుల రూపంలో వచ్చి వాళ్ళను చంపివేయడం అనేది వాళ్ళు పశువుల, మనుషుల, నాగరికుల, అనాగరికుల అటవిక రాజ్యంలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అసలు వాళ్ళ పుట్టుక ఏమిటని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అమాయకులైన వారిని ఏమిటిది? ఈ విధిని దీనిని మేము ఖండిస్తున్నాం.